సెలెక్ట్ చేసుకుంటారు. ఏం చెప్తారంటే విమానంలో వెళ్ళి, రీతు నువ్వు కళ్యాణ్ గెలిపించంటాడు. క్లియర్ డైరెక్ట్ చెప్తాడు, కళ్యాణ్ గెలిపించని. ఏమని చెప్తాడంటే, నువ్వు కళ్యాణ్ రెడ్ కలర్ తీసుకున్నాగా, రెడ్ కలర్ మీదకి వెళ్ళొద్దు, ఓన్లీ నీ టార్గెట్. క్లియర్గా ఇదే చెప్తాడు, ఓన్లీ నీ టార్గెట్ భరణి గారు. భరణి గారు ఎక్కడ రంగు పూస్తే ఆ రంగు మీద పూసేసి రెడ్ కలర్ టచ్ చేయొద్దంటే ఓకే అంటది. ఓకే అంటది, అలాగే ఆడింది. అరే దీన్ని ఎవడరా తప్పు అనుకుండా రైట్ అంటారు, నాకు అర్థం కాల. మోస్ట్ ప్రెస్టీజియస్ టికెట్ టు ఫినాలే టాస్క్లో ఒక ముగ్గురు గెలిచి ప్లాన్ చేసి భరణి మీద ఆడి భరణి గారిని ఓడించేది. అది హౌ కెన్ వి సే ఇట్ యాజ్ ఎ స్ట్రాటజీ? టికెట్ టు ఫినాలే టాస్క్లో గ్రూప్ గేమ్ ఏంట్రా బాబు? టికెట్ టు ఫినాలే వచ్చేది ఒకరికి, అదేమి దొంగ, అదేమి కన్నింగ్ స్ట్రాటజీ నాకు అర్థం. దాన్ని ఎలా మీరు అప్రిషియేట్ చేస్తారు? మనం ఎలాగ అప్రిషియేట్ చేస్తాం? తప్పు జరిగినప్పుడు తప్పే, ఎవడు చేసినా తప్పే. తనుజ చేస్తేనే తప్పు కాదు, కళ్యాణ్ చేసిన తప్పే, ఇమాన్యుల్ చేసిన తప్పే. ఫ్యాన్ ఫాలోయింగ్ బట్టి తప్పులు మారవు. లేదా టికెట్ టు ఫినాలే టాస్క్లో బాత్రూంలోకి వెళ్ళి, రీతు నువ్వు కళ్యాణ్ రెడ్ కలర్ టచ్ చేయొద్దు, భరణి గారి కలర్నే మూసేయమంటే అది హౌ కెన్ వి కాల్ ఇట్ ఎ స్ట్రాటజీ? అది గ్రూప్ గేమ్. టికెట్ టు ఫినాలే టాస్క్లో గ్రూప్ గేమ్ ఏంటయ్యా? ప్రూఫ్లు లేనప్పుడు తనుజాది భరణి గారిది గ్రూప్ గేమ్ అని మీరు అందరూ అన్నప్పుడు దాంట్లో ప్రూఫ్ లేదు. డెమాన్ ఫస్ట్ లాగాడు కాబట్టి వాళ్ళు లాగారు, స్టిల్ దాన్ని బ్లేమ్ చేస్తున్నాం. ఇక్కడ క్లియర్గా ప్రూఫ్ ఉంది. బాత్రూంలో మాట్లాడుకున్నారు, ముగ్గురు కలిసి గ్రూప్ గేమ్ ఆడారు, వీళ్ళిద్దరు కలిసి ఆడారు. రీతు వచ్చి కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది. రీతు క్లియర్గా భరణి గారిని టార్గెట్ చేసి ఆడింది, వీళ్ళ ప్లాన్ ప్రకారం ఆడింది. మీరు లైవ్ చూడకపోతే అర్థం కాదు. అది గ్రూప్ గేమ్ కాదా? అది తప్పు కాదా? ఇంకా చెప్తాం.